హాయ్ వివర్స్, మనం వచ్చేసి నోట్స్ చూడబోతున్నాము. గర్ అనేటువంటి పాఠంలో వచ్చేసి శిక్షణ బిందు దుర్వా ఇక్కడ వచ్చేసి ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ దుర్వా అనేటువంటి పుస్తకంలోనిది మనము చూడబోతున్నాము. ఈ యొక్క పాఠంలో ఊ గా గా తర్వాత వచ్చేసి పా యా హా అనేటువంటి అక్షరాలతో కూడినటువంటి పదాలు మనం చూడబోతున్నాము. ఊన్ అంటే ఊల్, గాయ్ కౌ, నెక్స్ట్ తరాజు వెయింగ్ మిషన్. మనం వచ్చేసి ఊల్ అంటే ఉన్ని, ఈ యొక్క ఉన్నితో చేసినటువంటి వస్తువులు అనమాట, ఈ యొక్క స్వెట్టరు అలాంటివి. గాయ్ అంటే ఆవు, కౌ. తరాజు అంటే వెయింగ్ మిషన్ వచ్చేసి వెయింగ్ త్రాసు. గర్ అంటే హౌస్ ఇల్లు. పాన్ పాన్ అంటే బెటర్ లీఫ్. తర్వాత వచ్చేసి పాన్ బెటర్ లీఫ్ తమలపాకు. హల్ ప్లో అరక, నాగలి అంటాం కదా, జూన్ జూన్. జూతా షూస్ చెప్పులు. గడి క్లాక్ లేదా వాచ్. తావు ఫాదర్స్ ఎల్డర్స్ బ్రదర్, పెదనాన్నని తావు అంటాము. గీత గీత పేరు. గగన్ స్కై ఆకాశము. తర్వాత తబలా అంటే ఒక బిగ్ డ్రమ్, తబలా వాయిస్తాం కదా, దాన్ని తబలా అంటాము. తర్వాత వచ్చేసి తాయి ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట, అది తాయి. ఫాదర్స్ ఎల్డర్ బ్రదర్స్ వైఫ్ అనమాట, పెద్దమ్మని తాయి అంటాము. మహీనా మంత్ నెల. గాయక్ సింగర్ గాయకురాలు. నాయక్ యాక్టర్ నాయకుడు. పాలక్ స్పినాచ్ పాలక్ కూర, పాలక్ ఆకు అంటాం కదా. తర్వాత వచ్చేసి పాలకి అంటే సీడన్, ఈ యొక్క పల్లకి. పహలా ఫస్ట్ మొదటిది. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో వచ్చేసి రేఖాకించుకారు మనకు బొమ్మ ఇవ్వడం జరిగింది మనము లెసన్లో వచ్చేసి. తాలాబ్ అంటే చెరువు, కబూతర్ పావురము, తరాజు అంటే త్రాసు, పాలకి అంటే పల్లకి, మహల్ అంటే పెద్ద కోట. తర్వాత వచ్చేసి మౌఖిక పాఠం వచ్చేసి ఇక్కడ మనము క్వశ్చన్ ఆన్సర్స్గా మనము రాయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి క్యా యహ్ వహ్ కితాబ్ హై. క్యా అంటే ఏమిటి అని అర్థము. యహ్ అంటే ఇది ఇతడు ఈమె అనేటువంటిది. తర్వాత వహ్ అంటే అది అతడు ఆమె అనేటువంటిది. హా అంటే ఎస్ అని అర్థము. నో నహి అంటే నో అని అర్థము, లేదు కాదు అని అర్థము. యహ్ వహ్ కితాబ్ నహీ హై, ఇది పుస్తకము కాదు. క్యా యహ్ కితాబ్ హై, ఇది పుస్తకమా. జీ హా యహ్ కితాబ్ హై, అవును అయితే జీ హా అని అంటాము, ఇది పుస్తకము అని అంటాము. క్యా యహ్ కితాబ్ హై, ఇది పుస్తకమా అని అడుగుతున్నప్పుడు జీ నహీ యహ్ కితాబ్ నహీ హై, లేదు ఇది పుస్తకము కాదు. క్యా యహ్ కలం హై, ఇది కలమా అని అడుగుతున్నాము, పేనానా అని అడుగుతున్నాము. జీ హా యహ్ కలం హై, అవునైతే జీ హా అని అంటాము. యహ్ కలం హై, ఇది పేనా. ఈ క్యా యహ్ కలం హై, ఇది మళ్ళీ అడుగుతున్నారు. జీ నహీ యహ్ కలం నహీ హై, ఇది పేనా కాకపోతే జీ నహీ యహ్ కలం నహీ హై అని చెప్తాం అనమాట. తర్వాత ఇక్కడ క్యా యహ్ కాపీ హై, జీ హా యహ్ కాపీ హై, కాపీ అనమాట. తర్వాత క్యా యహ్ తరాజు హై, ఇది త్రాస్ అని అడిగినప్పుడు జీ నహీ యహ్ తరాజు నహీ హై, ఇది త్రాస్ కాదు, యహ్ హల్లా హై, ఇది వచ్చేసి నాగలి అంటున్నమాట. క్యా వహ్ గడి హై, ఇది వచ్చేసి గడి అంటే గడియారం అని అడుగుతున్నాము. జీ హా వహ్ గడి హై, అవును ఇది గడియారమే. క్యా యహ్ దర్వాజా హై, ఇది తలుపు అని అడుగుతున్నారు. జీ నహీ యహ్ దర్వాజా నహీ హై, ఇది తలుపు కాదు, వహ్ దీవార్ హై, అది గోడ. వహ్ క్యా యహ్ దవాత్ హై, ఇది సిరానా అంటే ఇంక్ బాటిల్ అని అడుగుతున్నారు. జీ హా యహ్ దవాత్ హై, అవును అది ఇంక్ బాటిల్ ఇంక్ బాటిల్ అని చెప్తున్నారు. క్యా యహ్ గమలా హై, ఇది వచ్చేసి పూల కుండీనా అని అడుగుతున్నారు. జీ హా యహ్ గమలా హై, ఇది పూల కుండీ. నెక్స్ట్ వచ్చేసి క్యా యహ్ అల్మారీ హై, ఇది వచ్చేసి అలమారీనా అని అడుగుతున్నారు. జీ నహీ యహ్ అల్మారీ నహీ హై, ఇది అలమార కాదు అంటే షెల్ఫ్ కాదు. యహ్ పేటీ హై, ఇది ఒక పెట్టె. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గడేసే శబ్ద చున్కర్ సార్థక్ శబ్ద బనావో. ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలను ఉపయోగించి మనం వచ్చేసి కొన్ని పదాలను తయారు చేయాలి. గానా, తాలా, గమల, తాయి, గాయక్, తావు, పెహలా, గీత, పాలక్, నాయక్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఓని కూడా ఇచ్చినా చూడండి. ఇక అక్షరాలను ఉపయోగించి మనం అన్నిటినీ ఉపయోగించి రాసామన్నమాట ఇక్కడ.